ఏమనుకుంటారంటే అయ్యో దయ్యాలు అనుకుంటారని సూర్యకాంతం పేరు పెట్టేవాళ్ళు కాదు ఎవరు. ఇవాళ ఈ కొడాలని కేసీఆర్ని లాంటి వాళ్ళని చూసి మనం ముందుగా పిల్లలు కావాలన్నా నాని అని పేరు పెట్టుకోవాలని భయపడతారు. ఇక బతుకు ఆఖరికి జనాలు కొట్టేంత హీన స్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడప్పుడు, జిల్లాను అభివృద్ధి చేసేవాడప్పుడు, జిల్లా మంత్రి ఒకడు, ఎంపీ ఒకడు. ప్రత్యేకంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది. మొన్న నేను ప్రెస్ మీట్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే పెట్టుకులో పెట్టేవాడే దాని డోర్ చూసుకొని ఇప్పుడు బుస్క్ అయిపోయాడు. ఇప్పుడు బుస్క్ మాట్లాడితే మొత్తం అన్నీ చేస్తాం. అయ్యా కేసీఆర్ నాని నువ్వు నిజాయితీ పరుడు అంటావు, నువ్వు ఆనిస్ట్ అంటావు, నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు. నువ్వు ఎంత అవినీతి పరుడు అని ఎందుకు చూసేస్తావు? చర్చకు వస్తావా? ఒకటి. రెండోది, నా పేరు ఎత్తకుండా మా మీద వేసే నిందల గురించి చర్చకు వస్తావా? దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ ఉంది మళ్ళీ నీవు. రెండు, నువ్వు 2019లో నీ అఫిడవిట్లో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి నేను ఫలానా బ్యాంకుకి ఇంత, ఫలానా బ్యాంకుకి ఇంత, నా ఆస్తి ఇంత అని వేసావు 2019లో. అదంతా కాపీ ఇస్తాం మీకు. ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజాధనం. ప్రజలు ఒక 10 రూపాయల వడ్డీతో 60 పైసల వడ్డీతో బ్యాంకులు వేస్తారు. వీళ్ళు ఒక 70 పైసల వడ్డీతో 80 పైసల వడ్డీతో వీళ్ళు తీసుకుంటారు. నీవు బ్యాంకులకు తీసుకున్న డబ్బు ఏ బ్యాంకులకు జమ కట్టావు? నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్ము ఎంత? ఈ ఐడియాలో ఏ బ్యాంక్కి అంతంత కట్టావు? నువ్వు నిజాయితీ పరుడు కదా, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, నీవు పెద్ద స్టార్ హోటల్ ఉంది కదా, నీకు లంకంత ఇల్లు ఉంది కదా, పెద్ద కేసీఆర్ భవనం ఉంది కదా, విజయవాడ నడిపట్టిన నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు? బ్యాంకులు ఎవరొక్క సొత్తు, ప్రజల సొత్తు. నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టట్లా చెప్పు. నువ్వు నిజాయితీ పడండి. నేను భూ కబ్జాదారునిగా, ఎవడు భూ కబ్జాదారుడు, ఎవడు నిజాయితీ పడరా? నువ్వు రా నాకు చూపి. నేను 2014 నుంచి 2015 నుంచి 2021 వరకు నేను శాసనమండలి సభ్యులుగా ఉన్నా. ఏ పత్రికలోనన్నా లేకపోతే ఏ మీడియాలోనన్నా హృదయానికన్నా పలానా చోట భూకా చేశాడని వచ్చిందా? ఆఖరి నీ సాక్షి పేపర్లో వచ్చిందా? నీ సైకో పేపర్లో వచ్చిందా? నువ్వు పక్క స్థలం